అభివృద్ధి 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 అంటున్న పొన్నం ప్రభాకర్ గారు, ఈ రోడ్డు మీ కంట్లకు కనబడతలేదా? కోట్లు గుమ్మరిచ్చి సర్వాయి పాపాన్ని డెవలప్ చేస్తానని మాట్లాడే నీకు నువ్వు ఏడికెళ్ళి వస్తున్నావా? సర్వాయి పాపాన్నకు హెలికాప్టర్ నుంచి వస్తున్నావా? ఏడికెళ్ళి దిగుతున్నావు నువ్వు? ఈ రోడ్ ఎంబడి సైదాపూర్ మండలం నుంచి పోవట్లేదా పొన్నం ప్రభాకర్ గారు? నాకు అర్థం కావట్లేదు. ఈ రోడ్డును చూసి అన్న మీకు గింతనన్న చిత్తశుద్ధి సైదాపూర్ మీద ఉందా లేదా అని జనం చెప్తారయ్యా. నేను ఎంతసేపు మొత్తుకున్నా కానీ కూడా నీ చెవున పెయిన్ బారతలేదు పొన్నం ప్రభాకర్. కానీ మీ నాయకులు అంటున్నారు పొన్నగాడు వాడు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అట, వాడు నాకు బూతులు రాలేదు అనుకుంటాడా లేకపోతే నేను అమెరికా నుంచి వచ్చింది అనుకుంటాడా? చెడ్డ వేసుకున్న కాంచెల్లి సైదాపూర్లో పుట్టినరా భయ్, సైదాపూర్లో పెరిగిన వాడు అంటాడు పచ్చ కామెరలు వచ్చినాయని. ఓరి ఆ ఎదవనా కొడక, పచ్చ కామెరలు ఎవరికి వచ్చినాయో చూపెట్టరా నీ పొన్నం ప్రభాకర్కు. మీద ఇష్టం ఉన్నాడు దుమ్మెత్తు మాట్లాడిపోడు కాదురా. నీ పొన్నం ప్రభాకర్ వచ్చినప్పుడు ఆయన ఎంబడి అడుగులకు మడుగులు వచ్చినట్టు తిరుగుడు కాదురా భయ్, వీరు బిర్యానీకి తిరుగుడు కాదురా. చూసి ఒకసారి రోడ్డును చూపెట్టు. అక్కడ కోట్లు కుమరించి అభివృద్ధి పని చేస్తే అచ్చపోయే రవాణా వాళ్లకు ఈయన రవాణా శాఖ మంత్రి మన పొన్నం ప్రభాకర్ అన్న, రవాణా శాఖ మంత్రి గౌరవనీయులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ రోడ్ ఎట్లున్నదో చూపెడితే రేపు పర్యాటక కేంద్రం ఒక హైదరాబాద్ నుంచి మంత్రి వస్తారు పెద్ద ఆయన. ఓ మంత్రి వచ్చినప్పుడు ఈ రోడ్ గిట్ల చూసి ఎద్దవా చేసుకోకుండా చూసుకోవయ్యా. నీ అభివృద్ధి 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 గంగలవోను, ఈ రోడ్డు పాపాన్ని వేసిన పాపాను అక్కడ కోట్లు గుమ్మరిస్తాను కరెక్టే. ఈ రోడ్ ఎప్పుడు ఎత్తావు నువ్వు? ఈ ప్రజల ఆకాంక్షలు ఎప్పుడు నెరవేరుతావు? 3 సంవత్సరాలు అయిపోవడానికి దగ్గరకు వస్తుంది. మా బతుకులు మారదే అనుకొని నీకోటెత్తే నీ బతుకు తెల్లబడ్డదని చెప్తున్నా అయ్యా. ఎట్లా తెల్లబడ్డదో కూడా చెప్తా అయ్యా. ఈ బతుకు ఎట్లా తెల్లబడ్డది అయ్యా అని అంటే, ఇన్నోవా క్రిస్టా ఇచ్చేటోళ్ళు జనరల్గా ఎమ్మెల్యేకు, కానీ ల్యాండ్ క్రూజర్ ఇచ్చేటకు నీ తెల్లబడ్డదయ్యా. 3.5 కోట్ల కార్లకు ఎక్కేసరికి నువ్వు అమ్మయ్యా సాలని అనుకుంటున్నావు. కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడికి గెలిచినందుకు ప్రజలను ఏదో మభ్యపెట్టి ఓటేపించి అడిగినందుకు అయిపోయింది. వాళ్ళ రుణం తీర్చుకునే ఛాన్స్ నీకు లేదు ఇప్పటి వరకు కూడా. నేను చెప్తున్నా, మీకు బుద్ధి చెప్పేది సంవత్సరంన్నరలో ఎలక్షన్ రాబోతుంది. మీకు ఘాటుగా బుద్ధి చెప్తారు ఈ ప్రజలు. ఈ సైదాపూర్ మండలం నుంచి మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి అక్కడ చేస్తా అంటున్నావు. ఈ రోడ్డు ఏం పాపం చేసింది అయ్యా? రోడ్డు ఆకునూరు నుంచి వెళ్ళి గూడెం ప్రజలు, పెరకపల్లె ప్రజలు, మన శివరాంపల్లె ప్రజలు, ఇక్కడి సర్వాయిపేట ప్రజలు, వీళ్ళంతా మన ఓటర్లు కాదా? ఎక్కడో చివరన మీ ఆ కాన్స్టిట్యున్సీ చివరి వైపు ఉందా? ఇది చివరి వైపు లేదు, మిడిల్ పాయింట్లో సెంటర్లో ఉంది. ఇకనైనా కన్నులు తెరవండి. సెంటర్ పాయింట్లో ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళి లింకుడు ఎక్కడికి? మాందాపూర్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి సైదాపూర్ నుంచి వెళ్ళి వచ్చే పర్యాటకులు కానీ ఎవరు కానీ రోడ్ వేసి నిరూపించి మీరు అప్పుడు అభివృద్ధి పనులు స్టార్ట్ చేయండి. అక్కడ అభివృద్ధి జరగట్లేదు అని ఏడు ఆరోపణ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు అభివృద్ధి పనులతో పాటు ఇక్కడ వచ్చే ప్రయాణికులు రేపు పొద్దున నువ్వే తీసుకొస్తావు. నా హుస్నాబాద్ వెలుగబెట్టిన సుదూరా అని ఆ మంత్రులు కానీ ఆ హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళంతా అక్కడ జిహెచ్ఎంసీలా నున్నటి రోడ్ల మీద పోయేటోళ్ళు. వాళ్ళు ఈ కచ్చా రోడ్ చూస్తే ఇక్కడ నువ్వు ఎట్లా మంత్రి, నిన్ను ఎట్లా గెలిపించిరాయా అని వాళ్ళే ఆశ్చర్యపోయే విధంగా ఉన్నదయ్యా రోడ్డు. రేపు పొద్దుగాల నువ్వు ఐఏఎస్ అధికారిని, నువ్వు ఐపీఎస్ అధికారిని, అక్కడున్న నీ యంత్రాంగాన్ని, అక్కడున్న మీకు మంత్రి గారి కింద చాలా యంత్రాంగం ఉంటుందిగా, ఆ యంత్రాంగం రేపు పొద్దుగాల చూడడానికి వచ్చినా కానీ కూడా నిన్ను ఎట్లా గెలిపిస్తారు సారు అని వాళ్ళ మనసులు అనుకుంటారు, బయటికి చెప్పలేరు. ఇది నీ అభివృద్ధి. అక్కడ నుంచి మనకు పొన్నం ప్రభాకర్ అన్న వచ్చిండని మన అన్న ఓటేసి మనం గెలిపించుకొని అడగడంలో తప్పు లేదు, కానీ అభివృద్ధి శూన్యంగా మిగిలిపోయింది. ఏం లేదు, అన్నకు మంత్రి పదవి దక్కిన సంతోషంలో అన్న బిజీలా అన్నున్నాడు, కానీ ఇక్కడ మాత్రం శూన్యం, ఏం లేదు. ఇక్కడ కట్టడాలు ఓకే, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా స్కూల్ కూడా సైదాపూర్లోనే ఇదే సర్వాయి పాపన్న గుట్ట పక్కన కట్టు, లేకపోతే ఇక్కడ మంచి జాగా చూసి ఒకటి ఎక్కడ ఇక్కడ కట్టేసేయండి. అక్కడ హైదరాబాద్లో నడిగొడ్డునున్న భూములు 100 కోట్లకు అమ్ముకుంటారు. 230, 240, 250, 280 కోటి కాదు 50 లక్షలు వారేస్తే నీకు బ్రహ్మాండమైన జాగా దొరుకుతుంది. ఇక్కడ 10 లక్షలు 20 లక్షలు గుళ్ళేది ఎకరానికి. దానికి గొడవడానికి మీకు సాధన అయితే మీ ప్రభుత్వానికి అయ్యా మంత్రి గారు సాధన అయితే పిల్లల భవిష్యత్తు చూడండి అయ్యా. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు, బీసీ మినిస్టర్గా ఉన్నారు. మీరు అది చూడండి. మీరు ఫస్ట్ చూసిన తర్వాత మీరు మాట్లాడండి, ఎందుకైనా మంచిదే. అభివృద్ధి శూన్యంగా ఉంది, అభివృద్ధి గురించి మాట్లాడండి. మీరు ఎందుకు మా ఓట్లప్పుడేనా మా దగ్గరకు వచ్చి ఓట్లు అడగడమేనా? అభివృద్ధి పనులు లేదా? మీకు కనబడతలేదా? మీరు ఇక్కడికి శాంక్షన్ చేయడానికి ఎన్నిసార్లు వచ్చిరో నాకు అర్థం కావట్లేదు. మరి మీకు ఈ రోడ్ కనబడ్డదా లేదా నాకు అర్థం కావట్లేదు. మరి గౌరవ మంత్రి గారు ఈ వీడియోని చూసి స్పందించి వెంటనే రోడ్ శాంక్షన్ చేయాలి.
ఆకునూరు నుంచి మొదలు పెడితే సైదాపూర్ నుంచి సర్వాయి పాపన్న గుడి వద్దకు కాకుండా సర్వాయి పాపన్న గుట్ట వద్దకు కాకుండా సారీ అక్కడి వరకు ఏది మాందాపూర్ వరకు కూడా కలపాల్సిన అవసరం ఉంది. ఓన్లీ ప్రొసీడింగ్లకే పరిమితం కాదు, వేసి నిరూపించి చూపెట్టండి. ఇంకెన్ని సంవత్సరాలు సంవత్సరంన్నర స్టార్ట్ అయింది, ఎలక్షన్లే స్టార్ట్ కాబట్టి మళ్ళీ ప్రతిపక్షం నుండి చెప్తావు ఈ పనులన్నీ కేసీఆర్ తోటి. నాకు అర్థం కాదు, అధికారంలో ఉన్నప్పుడు చేశాతన కాలే కానీ ఇక ప్రతిపక్షం నుండి చెప్తా ఏంది? ప్రజలను మీకు పట్టం కట్టింది ఎందుకు పట్టం కట్టింది అయ్యా? మీకు అభివృద్ధి పనులు చేస్తామనే కదా. దయచేసి మంత్రి గారికి నేను నా ఆవేదనను మీరు అర్థం చేసుకుంటారు. నేను సంస్కారం కలిగిననే ఇప్పటి వరకు కూడా నేను ఎంత సభ్యతగా మాట్లాడుతున్నా మీరు చూడండి. మీ వాళ్ళు నన్ను ఎన్నో మాటలు అంటున్నారు, అయినా కానీ కూడా నేను ఏం రియాక్ట్ కాకుండా నిదానంగా మీకు ప్రతి ఒక్క సమస్యను చూపెడుతున్నాను. దీన్ని విమర్శ కాకుండా మీరు తక్షణమే మీ యంత్రాంగాన్ని పంపించి అక్కడ అభివృద్ధి పనులు మనం కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నాం, రోడ్డు లేదు, రోడ్ వేపియండి. ఒక పిల్లోడు ఒక వార్డు మెంబర్ నుండి ఎన్నోసార్లు పలుమార్లు మనకు మొరపెట్టుకుంటాననే ఉద్దేశకంగా తీసుకోండి. గౌరవ మంత్రి గారు నా వీడియో చూసి స్పందించుతారని ఆశిస్తున్నా. నేను మీ ఓటర్గా అడుగుతున్నా. నేను ఒక ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉన్నా కాబట్టి ప్రశ్నించుతున్నా. రిక్వెస్ట్గా మీరు ఈ రోడ్ శాంక్షన్ చేయాలి ఇమ్మీడియట్లీ. కానీ మీకు దండం పెట్టి మరీ అడుగుతున్నా, అయ్యా మంత్రి గారు, ఈ ప్రజలు ఇబ్బందులు పడకుండా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు మీరు, ఈ ప్రజల ఇబ్బందులు నా తరఫున చూసి మీరు ఈ రోడ్ శాంక్షన్ చేయండి. ఈ రోడ్ శాంక్షన్ చేస్తే ఈ ప్రజలు మిమ్మల్ని గుండెల్లో హత్తుకొని చూస్తారు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి.